రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు గడిచిందని, అనేక పోరాటాలు, ఉజ్వలమైనటువంటి ఘట్టాలని నిర్వహించామని సిగ్గు లేకుండా ఆర్ఎస్ఎస్ నాయకులు ఉపన్యాసాల్లో చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ సాధించిన ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయి అంటే వాటిల్లో ప్రధానంగా మహాత్మా గాంధీని, జాతిపితని హత్య చేయటం. వారు సాధించినటువంటిది ఏమన్నా ఉన్నది అంటే మైనారిటీల మనోభావాలను పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతుల్లో, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో బాబ్రీ మసీదుని కూలగొట్టి రామ జన్మభూమిని నిర్మించడం. అలాగే వాళ్ళు సాధించినటువంటి ఇంకా అనేకం చూసుకుంటే మణిపూర్లో జరిగినటువంటి ఘోరమైన ఉదంతం. ఈ రోజున సమాజం, ప్రతి మనిషి, ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకునేటటువంటి పద్ధతుల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగమైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ గారి పైన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త చెప్పు విసరడం అంటే ఇది దేన్ని సూచిస్తూ ఉన్నది? భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి దాడిగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేకం చెప్తూ ఉన్నారు, కానీ దీనికి ఏం చెప్తారు? ఇవాళ ఆయన్ని సస్పెండ్ చేసాం, ఇంకోటి చేసామని చెప్తూ ఉన్నారు. సస్పెండ్ తోటి ఆగదు. ఇవాళ ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాల్లో ఒక రాజకీయ విభాగం బీజేపీ. అందువల్ల ఇలాంటి పనులు చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి రాక్షస కృత్యాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ని సమాజం నుంచి వెలివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.